జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీశైలేశదయాపాత్రం దీభక్త్యాదిగుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం. పంక్తి పావనులైన ఆచార్య సార్వభౌములైన స్వామి మణవాళ మామునిగల్ ఉపదేశరత్నమాల దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించారు. మొదటి పాసురంలో తిరుమలయాళ్వార్లైన తిరువాయిముజిప్పిళ్ళయ్య గారి వైభవాన్ని అనుగ్రహించారు. ఈ దివ్య ప్రబంధం వెన్పా అనే ఛందస్సుతో అనుగ్రహించారు. ఆచార్య పరంపరగా ఆళ్వార్ల పరంపరగా వచ్చిన ఉపదేశాలనే ఉపదేశరత్నమాలలో పేసుగిన్నే చెప్తున్నాను అని మొదటి పాసురంలో అనుగ్రహించారు మణవాళ మామునిగల్. రెండవ పాసురంలో கத்தோர்கள் தாமுகப்பர் கல்வி தன்னில் ஆசையுள்ளோர் பெத்தோமென உகந்து பின்புகற்பர் மத்தோர்கள் மாச்சரியத்தால் இகழில் வந்தது என்னெஞ்சே ఇగజ్గై ఆశ్చర్యమోతాన్ అవర్కు. రెండో పాసురం ఎలా అవతరించింది అంటే, మొదటి పాసురంలో తిరువాయిముజిప్పిళ్ళయ్య గారు ఉపదేశాలన్నిటినీ కూడా అనుగ్రహించారు మణవాళ మాముళ్ళకి. మరి తిరువాయిముజిప్పిళ్ళయ్య గారు ఎక్కడ విన్నారు అంటే పరంపరగా విన్నారు. పొయ్గై ఆళ్వార్, పూదత్తాళ్వార్, పేయాళ్వార్, తిరుమట్ సేపిరాన్, మధుర కవి ఆళ్వార్, நம்மாழ்வார், குலசேகர பெருமாள், பெரியாழ்வார், తిరుమగళార్ ఆండాళ్, తొండరడిప్పొడి ఆళ్వార్, తిరుప్పాణాళ్వార్, తిరుమంగై మన్నన్ ఆళ్వార్ల ఉపదేశాలన్నీ. అలాగే పూర్వాచార్యులు నాథమునిగల్, ఉయ్యకొండార్, మణక్కాల్ నంబి, ఆళవందార్, పెరియ నంబి, ఎంబెరుమానార్, ఎంబార్, పరాశర భட்டர், நஞ்சியர், நம்பிள்ளை, பெரியவாச்சான் பிள்ளை, వడకు త్రివీధి పిள்ளై, పిள்ளై ఉలగారియర్, తిరువాయిముజిప్పిళ్ళై, ఇలా వీరందరూ అనుగ్రహించిన ఉపదేశాలన్నిటినీ కూడా మణవాళ మామునిగల్ ఉపదేశరత్నమాలలో అనుగ్రహించారు. ఉపదేశరత్నమాల సేవించేవారు సంప్రదాయం యందు ప్రావణ్యం కలిగిన వారు, ఆళ్వార్ల తిరునక్షత్రాలని, ఆళ్వార్లు అవతరించిన దివ్యదేశాలను, ఆళ్వార్లు అనుగ్రహించిన దివ్య ప్రబంధాలని, ఈ వైభవం తెలుసుకోవాలి అన్న ఆర్తి కలిగిన వారందరూ, సంప్రదాయం గురించి తెలుసుకోవాలి అని కొత్తగా సంప్రదాయంలోకి ప్రవేశించిన వారందరికీ కూడా, జ్ఞానం కలిగిన వారందరికీ కూడా ఉపదేశరత్నమాల ఒక నిధిగా, అద్భుతమైన దివ్య ప్రబంధంగా అందరికీ లభిస్తుంది. మరి మత్తోర్గల్, ఇతరులు అంటే ఈర్ష్య కలిగిన వారు ఏమనుకుంటున్నారు ఈ ప్రబంధం గురించి? కీర్తించేవారు ఉంటారు, తిట్టేవారు ఉంటారు. ఒక మంచి కైంకర్యం చేసేటప్పుడు కీర్తిస్తూ ఉంటారు, తిడుతూ ఉంటారు. మరి ఈర్ష్య కలిగిన వారు ఎలా భావిస్తారు ఈ ప్రబంధం గురించి అని మనసు అడగగా మణవాళ మామునిగల్ రెండవ పాసురాన్ని అనుగ్రహించారు. కత్తోర్గల్ తాం ఉగప్పర్, అరియకత్త వల్లార్, అరియకత్త వల్లార్ వైట్టనవర్ ఆజ్కడల్ జ్ఞానత్తుళ్ళే అని తిరువాయిముజి దివ్య ప్రబంధంలో తిరుక్కురుంగుడి పాసురాలలో అనుగ్రహించారు. ఆచార్యர்கள் தாங்கள் நாம் உபதேசிக்க வேண்டும் அர்த்தங்களை இவரிப்படி பிரபந்தமுகேன ఉపదేశిత్తు పోరువదే ఎన్ను ఉగప్పర్గల్. ఆచార్యులంతా కూడా మేము ఏ ఏ ఉపదేశాలైతే చెప్పాలనుకుంటున్నామో ఆ అర్థాలన్నిటినీ కూడా స్వామి మణవాళ మామునిగల్ ప్రబంధ రూపంగా అద్భుతంగా అనుగ్రహించారే అని కీర్తించేవారు ఉన్నారు. అలాగే ఆచార్య ఉచ్చారణ ముఖత్తాలే இந்த ప్రబంధத்தை అభ్యసిత్తవర్గళాగవుమాం. అలాగే ఆచార్యులు చెప్పగా శిష్యులమైన మనమందరము నేర్చుకోవడం ఈ ప్రబంధము ద్వారా. ఇలానూ ఉన్నారు. అంటే జ్ఞానులు, ఆచార్య సార్వభౌములు, ఉపన్యాసాలు అనుగ్రహించేవారు ఈ ప్రబంధాన్ని సేవించి ఆనందపడతారు. ఒక నిధి వలె లభించింది అని. కొత్తగా ఆచార్యుల దగ్గర నేర్చుకునేవారు ఈ ప్రబంధం ఒక నిధిగా భావించి అద్భుతంగా అనుగ్రహించారు మణవాళ మామునిగల్ అని ఆనందపడతారు. ఇప్పటి జ్ఞాతాగలన్నికే జ్ఞాన బుబుత్సై ఉడయరాయిరుక్కుమవర్గల్ పడి సొల్లుగిరదు. ఇలా జ్ఞానము తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అన్న ఆర్తి కలిగిన వారందరూ కూడా ఈ ప్రబంధాన్ని చూసి ఆనందపడతారు. ఒక నిధి లభించినట్లుగా ఆనందపడతారు భాగవత గోష్ఠి అంతా కూడా. கல்விதன்னில் ஆசையுள்ளோர் பெத்தோமென உகந்து.
నేర్చుకుంటూ అద్భుతంగా అనుగ్రహించారే. మొదటి పాసురంలో తిరువాయి పిళ్ళై గారి వైభవము, రెండో పాసురంలో కత్తోరగల్ తా ముఖప్పర్, జ్ఞానులంతా కూడా ఆనందపడతారు ఈ ప్రబంధాన్ని సేవిస్తూ అని అద్భుతంగా అనుగ్రహించారే రెండో పాసురంలో. అలాగే మూడవ పాసురంలో ఆళ్వార్గల్ వాజి అరుళచేయల్వాజి అని ఆళ్వార్లు అనుగ్రహించిన దివ్య ప్రబంధాలు, పూర్వాచార్లు అనుగ్రహించిన వ్యాఖ్యానాల వైభవాన్ని ఎంత అద్భుతంగా అనుగ్రహించారు మనవాళ మామునిగల్. ఆళ్వార్ల పరంపరేమిటి అని అడగగా పొయ్గయ్యార్, పూదత్తార్, పేయార్ అని ఆళ్వార్ల క్రమం అంతా కూడా భలే అద్భుతంగా అనుగ్రహించారు స్వామి మనవాళ మామునిగల్ అని ఆర్తి కలిగిన వారందరూ ఈ ప్రబంధాన్ని నేర్చుకుంటూ ఈ ప్రబంధ వైభవాన్ని అనుభవిస్తూ ఆనందపడుతూ ఉంటారు. ఈ ప్రబంధము చదువుతూ ఉండగానే సులభంగా సరళంగా మనకు అర్థమైపోతూ ఉంటుంది. అలా అని ఆచార్యుల దగ్గర నేర్చుకోకపోతే ఎలా? ప్రబంధం సులభంగా ఉంది కదా అని మనమే స్వతహాగా చదువుకుంటూ నేర్చుకోవడం కంటే కూడా ఆచార్యుల దగ్గర సంతను నేర్చుకోవాలి. ఆచార్యుల దగ్గర కాలక్షేపం, పిళ్ళై లోకంజియర్ అనుగ్రహించిన కాలక్షేపాన్ని విని ఆనందపడాలి. బాగుంది, చాలా అద్భుతంగా అనుగ్రహించారు, సులభంగా అనుగ్రహించారు అని మనం పుస్తకాలు చదువుతూ ఉంటాం. అది చదువుతూ ఉండగానే అర్థమైపోతూ ఉంటుంది. కానీ ఈ ప్రబంధం అలా కాదు. పెద్దల దగ్గర వినాలి, నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి, తిరిగి మననం చెయ్యాలి. అలా పెద్దలు అనుగ్రహించగా ఈ ప్రబంధం వింటే ఇంకా మనకి బాగా అర్థమవుతుంది. అలాగే మత్తోర్గల్ మాచర్యత్తాల్, జ్ఞానం కలిగిన వారు, గుణానుభవం యందు ప్రావణ్యం కలిగిన వారు, కొత్తగా సంప్రదాయం గురించి తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అన్న ఆర్తి కలిగిన వారందరికీ కూడా ఈ ప్రబంధం అద్భుతంగా ఉంటుంది. మరి మిగతా వారికో ఏతద్ உபய వ్యతిరిక్తరాயிருக்கிற மத்தோர்கள் அவர்களாகிறார் அறிந்தவர் பால் சென்ன చేరుదల్ చెయ్యాదతీ మనత్తర్ పోల్వార్ అవர்கள் మాచర్యత్తాల్. అంటే పొరామై, ఈర్ష కలిగేవారు, అసూయ కలిగిన వారు, పిరర్ మెనుక్కుం పొరామై అని ఆర్తి ప్రబంధంలో కూడా అనుగ్రహించారు. ముందుగా మనకి ఏం ఉండకూడదు? ఈర్ష ఉండకూడదు, అహంకారం ఉండకూడదు. కానీ ఈ ప్రబంధాన్ని చూసి కూడా ఈర్షపడేవారు ఆ కాలంలో ఉండి ఉంటారు. కనుక మత్తోర్గల్ మాచర్యత్తాల్, ఓర్వలేనివారు. మనవాళ మామునిగల్ ఇలా అనుగ్రహించేశారే, ఇంత బాగా చెప్పేశారే అని ఈర్షపడేవారు ఎక్కువగా దూషిస్తూ ఉంటారు ఆ కోపం చేత. ఇగజు వందదు ఎన్నెంచే ఓ మనస్సా, దూషించేవారు ఉంటారు ఈ లోకంలో, కీర్తించేవారు ఉంటారు. కనుక దూషిస్తే బాధపడడం, కీర్తిస్తే ఆనందపడడం కాదు. ఇగజుకై ఆశ్చర్యమోదాన్ అవర్క్ ఇత్తాల్ అనుకూల ప్రతికూలరుడయ్య ఆదర అనాదరంగల్ ప్రబంధుత్తుకు అతిశయవాహమెన్నదాయిత్తు. అనుకూలులు కీర్తించినా ఆదరించినా ఈ ప్రబంధానికి గొప్ప వైభవమే. అలాగే ప్రతికూలురు ఈ ప్రబంధాన్ని అనాదరించిన, ఈర్షపడిన ఈ ప్రబంధానికి అతిశయమే అది. దానవర్క్ అని ఒక పాఠం. అసుర స్వభావం కలిగిన వారు నిందిస్తూ ఉంటారు, అనాదరిస్తూ ఉంటారు. అది అతిశయమే ఈ ప్రబంధానికి. తాన్ అవర్క్ అని ఒక పాఠం. వారు నిందిస్తే వారు పరులు కాబట్టి, ఇతరులు కాబట్టి నిందిస్తారు. నిందించకపోతే ఆశ్చర్యం, కానీ నిందిస్తే ఆశ్చర్యమే లేదు ఓ మనస్సా అని అద్భుతంగా రెండవ పాసురాన్ని అనుగ్రహించారు స్వామి మనవాళ మామునిగల్. రెండవ పాసురంలో ఆసక్తి కలిగిన వారు, ఆర్తి కలిగిన వారు, సంప్రదాయం యందు రుచి కలిగిన వారు నిధిగా భావిస్తారు. ఇతరులు మత్తోర్గల్, ఈర్ష కలిగిన వారు, అసూయ కలిగిన వారు, ద్వేషం కలిగిన వారు దూషిస్తూ ఉంటారు. కీర్తించిన ఈ ప్రబంధానికి అతిశయమే, దూషించిన ఈ ప్రబంధానికి అతిశయమే అని అద్భుతంగా అనుగ్రహించారు రెండవ పాసురంలో. కత్తోర్గల్ తాముగప్పర్ கல்விதன்னில்லா செய்யுள்ளோர் பெத்தோமென உகந்து பின்பு கற்பர் மத்தோர்கள் மாச்சரியத்தால் இகழில் வந்தது என்னெஞ்சே இகழ்கை ஆச்சரியமோ தான் அவர்க்கு.
சுவாமி மணவாள மாமணிகள் திவ்ய திருவடிகளே சரணம். ஸ்ரீமதே ராமானுஜாய நமஹ.